అని చెప్పండి, ఏంది పరిస్థితి? జూబ్లీహిల్స్లో ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు ప్రజలంతా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటే ప్రజలందరూ చూస్తున్నారు. యావత్ తెలంగాణ మొత్తం మీద తెలంగాణను ఏ విధంగా అయితే 10 ఏళ్ళు దోచిన దాన్ని దాచుకున్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఉప ఎలక్షన్లో బై ఎలక్షన్లో మాగంటి గోపీనాథ్ అనే సారు ఇక్కడ 15 సంవత్సరాలు ఆయనే ఏకదాటిగా ఎమ్మెల్యేగా 3 టర్ములు చేశాడు. టర్ములు చేసిన క్రమంలో 10 ఏళ్ళ ప్రభుత్వం బీఆర్ఎస్ఏ ఉండే, అప్పుడు అందరికీ అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ ఏది జీరో మొత్తం. ప్రతి గల్లీ ప్రతి గడపగా తెలుసుకున్నా కూడా మీ అందరికీ కూడా తెలుసు, అలాగే యావత్ తెలంగాణ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా తెలుసు, స్థానికంగా ఉండే వాళ్ళకు. సో కాబట్టిగా ఆయనకి ఇవాళ 100% సానుభూతి పరంగానే ఆమెకు బీఆర్ఎస్ పార్టీ ఆ మేడానికి ఇచ్చారు. అయినా కూడా గోపీనాథ్ సునీత గారికి డిపాజిట్ కూడా రాదన్నటువంటి వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ నిన్న కేకే సర్వే కూడా వచ్చింది. కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ హవా చూపెట్టింది. దీన్ని చూసి రేవంత్ రెడ్డి కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తలబట్టుకుంటారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఏం చెప్తారు? కేకే సర్వే అంటేనే కల్వకుంట్ల సర్వేనే. కేకే సర్వే అంటేనే కల్వకుంట్ల సర్వే. వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటి సర్వే తప్ప 100% వాళ్ళు ఇంటింటికి కనుక గడప పోయి నిజాయితీగా తీసుకునేది ఉంటే వాళ్ళ మాటల్లో రికార్డుగా ఈ విధంగా తీసుకొని చెప్తేనే పబ్లిక్ తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు డిజిటల్ను కొనేసి మాయ మాటలు చెప్పి ఈ యొక్క మాయ ప్రపంచాన్ని చూపిస్తాం తప్ప, అంతే తప్ప కానీ ఏ మాత్రం కూడా అలాంటి వ్యవస్థ లేదు. ఆ సర్వే బూటకు సర్వే. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మీరు కూడా చూడండి, మిగతా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. నవీనే కావాలి, యువకుడు కావాలి, ఈ మార్పు చెందుతుంది, ఇక్కడ మార్పు అనేది రావాలని చెప్పేసి అని కూడా అందరూ కూడా అదే పక్షాన ఒంటెద్దుగా మాట్లాడుతున్నటువంటి వ్యవస్థ ఇది. కాబట్టిగా దీన్ని ఆలోచించి అందరూ కూడా తగిన నిర్ణయం తీసుకుంటారు. ఆల్రెడీ అందరిలో ఉన్నది, వాళ్ళు డిసైడ్ అయిపోయింది. ఓటర్స్ అంతా ఎవరికి వేస్తే బెటర్ ఉంటుంది, ఈ డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి అనేటువంటి డిసైడ్ అయి ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎన్ని కాకమ్మ మాటలు చెప్పినా కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇక ఇక్కడ నెగ్గదు, అది కష్టమే అని చెప్పేసి అని కూడా సందర్భంగా నవీన్ యాదవ్ గెలిస్తే పెద్ద ఎత్తున హైడ్రా పేరుతో పేదల ఇల్లు మొత్తం కూల్చేస్తారు అని చెప్పేసి పేదలను భయభ్రాంతులకు గురి చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా ఇష్టం కొన్ని కామెంట్ చేసి కేటీఆర్. దీన్ని ఎట్లా చూస్తారు? హైడ్రా అనేది ఒక నవీన్ యాదవే కాదు, ఇది యావత్ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవి. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరు అన్యాయం చేసినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఊకోదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల కాంచెలి ఎక్కడైతే హైడ్రా పెట్టి ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ దాచుకున్నటువంటి అమ్మినటువంటి గవర్నమెంట్ ల్యాండ్లను కూడా 60,000 ఎకరాలను వీళ్ళు కాపాడింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇవాళ మొన్న వర్షాలు వస్తే చూడండి, మొత్తం టోటల్ ప్రాణాలు కూడా సైతం గాలిలో నీటిలో కలిసిపోయినాయి. కాబట్టిగా హైడ్రాకు నవీన్ యాదవ్కు సంబంధం ఏం లేదు. 100% గవర్నమెంట్ ప్రభుత్వ భూములను కాపాడుతుంది. కాబట్టిగా ఈ హైడ్రా వస్తే నవీన్ యాదవ్ కబ్జా చేస్తున్నటువంటి ముచ్చడం ఇది బూటకపు ముచ్చడే తప్ప ఇది న్యాయమైనది పద్ధతి కాదు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హవా ఉందంటారా? 100% హవా ఉన్నది సార్. తప్పకుండా 100% యువకున్నే గెలిపించుకోవాలి, మార్పు రావాలని చెప్పేసి అని అందరూ కూడా కోరుకుంటున్నటువంటి విషయం ఇది.